మూవంటూ మనవూరు మన వార్తలు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో సర్ప్ ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. బొమ్మనపల్లి గ్రామంలోని బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో మాట్లాడి ఎమ్యూనరేషన్ ఫారాల పంపిణీ అలాగే నమోదు ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. 2002-2025 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని అర్హులైనటువంటి ప్రతి ఓటర్కి ఎమ్యూనరేషన్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు మంత్రి. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి ఓటరు జాబితాలో తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన పత్రాలతో ఎమ్యూనరేషన్ ఫారాల్స్ ను పూర్తి చేసి సమర్పించాలని అవగాహన కల్పించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు వేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలం కూరెళ్ల గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకలో రైతులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడి రైతులు, పాడి పంటలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు ఏరువాక పౌర్ణమి వ్యవసాయ ప్రారంభ దినం. తెలంగాణలో సమృద్ధి వర్షాలు పడి రైతులందరూ కూడా మంచి పాడి పంటలు వేసుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ ఈరోజు మరి కోహెడ మండలం ఇక్కడ కూరెళ్ల గ్రామం లోపల గ్రామ సర్పంచ్ ఇతర మండల పెద్దలందరి సమక్షం లోపల వ్యవసాయ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించడం. తెలంగాణ ప్రభుత్వం పక్షాన రైతులందరికీ శుభాకాంక్షలు. సీజన్లో మీకు సంబంధించి అన్ని పంటలు సమృద్ధిగా ఎటువంటి క్రిములు కీటకాలు లేకుండా మంచి ఉత్పత్తి వచ్చి ఆర్థికంగా మంచి రాబడి వచ్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా ఏరువాక ఈ వ్యవసాయ ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు. రైతులందరికీ కూడా రైతే దేశానికి వెన్నెముక, రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మద్దిపాడు వెల్లంపల్లి పొగాకు కేంద్రాన్ని సందర్శించి వేలం నిర్వహణ తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతుల ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. పొగాకు కొనుగోలు కంపెనీలతో సీఎం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడినట్టుగా వెల్లడించారు. పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి. వెల్లంపల్లి పొగాకు కొనుగోలు ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. దాదాపు ఇవాళ చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొద్దిగా వాళ్ళైతే లో బిడ్ కొద్దిగా తక్కువే పడింది. నో బిడ్ ఇది ఇక్కడ 35% ఉంటుంది. దాన్ని కూడా తగ్గించడం కోసం చైర్మన్ గారు కానీ, ఈడీ గారు, మనం గవర్నమెంట్ నుంచి కానీ అందరం కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తాము. ఎక్కువ మంది టొబాకో పర్చేజ్ చేసేవాళ్ళు, కంపెనీ వాళ్ళు కూడా పాల్గొనాలి. 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 28 నుంచి 29 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడే ఈడీ గారు కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అందరూ కూడా తప్పనిసరిగా ఆక్షన్లో పాల్గొనాలి. లాస్ట్లో వచ్చి ఎప్పుడో ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది మాకు ఆగస్టులో పాల్గొంటాం కాదు. ఇప్పటి నుంచే ఎంతైతే క్వాంటిటీస్ కొనుగోలు చేయారో ప్రతి నెల 10 మిలియన్ కొనుగోలు చేయాలని చెప్పి అంటున్నారు. దాని ప్రకారం ఎవరు ఏ కంపెనీ వాళ్ళు ఎంత కొనుగోలు చేయాలి, ఏ క్వాలిటీ కొనుగోలు చేయాలి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆక్షన్లో పాల్గొనాలి. అరకు పార్లమెంటు పరిధిలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్సీ నాగబాబు. అరకులో జరిగిన జనసేన పార్టీ పార్లమెంటు నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశానికి ఎమ్మెల్సీ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత 12 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపునివ్వడంతో పాటు ఆసక్తిగా పనిచేసిన కార్యకర్తలకు అవకాశం ఇచ్చినట్టుగా చెప్పారు నాగబాబు. గిరిజన సంక్షేమం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్దపీట వేస్తున్నారని, ఈ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడమే డిప్యూటీ సీఎం పవన్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఇక్కడ యూత్కి ఉపాధి లభించేదానికి ఏమేమి చేయాలో అలాంటివన్నీ ఆలోచిస్తూ మ్యాక్సిమం ఇక్కడ ఈ గంజాయి లాంటివి జరగకుండా తద్వారా క్రైమ్ని అరికడుతూ గంజాయి లాంటి వాటి మీద యూత్ స్పాయిల్ అయిపోకుండా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించడం, ఇలా ఆయన మైండ్లో చాలా ప్లాన్స్ ఉన్నాయండి. సో అవన్నీ మేము అప్లై చేయాలని మేము ఇక్కడ మా పార్టీ ఇక్కడ బలంగా వీళ్ళనుకోవాలి. మాకు చాలామంది ఇక్కడ ఎస్పెషల్లీ యూత్ జనసేన వైపు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒక కమిటీగా వేసి
ఒక అరకు పార్లమెంట్లో పరిధిలో కమిటీస్ వేసి వాళ్ళని మ్యాక్సిమం వాళ్ళ ద్వారా ఇంకా మంచి సర్వీస్ చేయడానికి భవిష్యత్తులో పార్టీని బలంగా పునాదులను బలంగా తీసుకెళ్ళడానికి ముందుకెళ్తారు. ఖచ్చితంగా ఏదైతే అడవికి సంబంధించో లేకపోతే ఏదన్నా ఈ అక్రమమైనటువంటి మైనింగ్ ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. విశాఖ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం దేవస్థానాన్ని హోంమంత్రి అనిత సందర్శించారు. వరహా లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు అధికారులు. కప్పస్తంభం ఆలింగనం అలాగే స్వామివారి దర్శన అనంతరం హోంమంత్రి అనితకు వేద ఆశీర్వచనాన్ని అందించారు పండితులు. వరంగల్ జిల్లా ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం దర్శనం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ యొక్క తెలంగాణలో భద్రకాళి అమ్మవారి దేవాలయానికి ఉన్నటువంటి మరి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రజలు భక్తి శ్రద్ధలతో ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనం చేసుకుంటారు. గతంలో ప్రధానమంత్రి గారు స్వయంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తారు. ఒకటే ఈ సందర్భంగా వరంగల్ అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో హిందూ మతానికి చెందిన విద్యార్థులకు ఉర్దూతో పాటుగా నమాజ్ నేర్పించడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు భారీగా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏసీపీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏసీపీకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, హిందూ సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఇవాళ అక్కడికి వెళ్ళిన తహసీల్దారు, అక్కడికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా చెప్పారు తప్పుంది. అక్కడ ఎవరైతే హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న ఆయన వ్యక్తిగతంగా ఆయన మతానికి అతనికి ఏదో ప్రలోభాల కోసం పిల్లల్ని ఇచ్చేస్తున్నాడు. 1వ తరగతి 2వ తరగతి చదివే పిల్లల్ని నమాజ్ ఎట్లా నేర్పియాలంటే ఇది ఎక్కడికి పోతుంది మన సమాజం అడుగుతున్నాను నేను. ఇవాళ మా పిల్లల భవిష్యత్ ఖరాబ్ చేస్తున్నారు మీరు. ఎవడిచ్చిండు అక్కన్న? నిన్న ఎంఐఎం గుండాలు కొంత కాంగ్రెస్ గుండాలు ఇక్కడికి వచ్చి మాట్లాడారు. అతను ఏదో కొట్టిడు, బాలు అని కొట్టిడు. నేనుంటే నరుకుతుటి పిల్లల చేత నేను చెప్తున్నా, ఏ కేసు పెట్టుకున్నా పెట్టుకోరు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఖబర్దార్ చెప్తున్నా, ఎవడన్నా కానీ భారతదేశంలో హిందుస్థాన్ లో ఉండాలంటే ఇక్కడ రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఆర్మూర్లో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు మత రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఓ పాఠశాలలోని హిందూ పిల్లల్ని మత మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా చాలా రోజుల నుంచి ఎవరైతే అక్కడ ప్రిన్సిపల్ ఉన్నాడో ఇమ్రాన్ ఖాన్ అని, అతను ఐఎస్ఐతో సంబంధాలుండి ఏదైతే విదేశాల నుంచి వచ్చిన నిధులతోని అన్యాయంగా అక్రమంగా హిందువులని మత మార్పిడి చేయాలని ఒక కుట్రలో భాగంగా చాలా రోజుల నుంచి, అలానే మత మార్పిడితో పాటు అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఉర్దూ మీడియం, ఒకవేళ మీకు ఉర్దూ మీడియం కాలేజ్ పెట్టుకోండి, యూనివర్సిటీ పెట్టుకోండి, అనుమతులు తీసుకోండి, ఎవరంతటారు? దేశంలో మీకు స్వేచ్ఛ ఉంది. అన్యాయంగా మీకు ఇష్టం లేని తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పిల్లలకు నమాజులు నేర్పడము, మత మార్పిడి చేయడము, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. విశాఖ జిల్లా మధురవాడలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన స్కూల్ అదనపు భవనాన్ని ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికే ఎంపీ నిధులు ఉపయోగిస్తామని స్పష్టం చేశారు ఎంపీ భరత్. ఈ సందర్భంగా తాము భవనాలు నిర్మించగలం, కానీ విద్యార్థుల జీవితాలను నిర్మించేది ఉపాధ్యాయులంటే గుర్తు చేశారు. కేవలం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం మాత్రమే లక్ష్యం కాకూడదని, విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, ఆలోచన శక్తి, భయం లేకుండా మాట్లాడి ఆత్మవిశ్వాసం పెంపొందించేలా బోధన ఉండాలని సూచించారు. అదే నిజమైన విద్యకు నిదర్శనమన్నారు ఎంపీ శ్రీభరత్. జెడ్పీహెచ్ఎస్ సునీల్ శర్మ కాలనీలో ఎంపీ ల్యాడ్స్ అంటే ఎంపీ నిధులతో 40 లక్షలతో ఇవాళ
కొన్ని పనులు మేము 1 సంవత్సరం క్రితం ప్రారంభించాము. ఇవాళ వాటిని ఇనాగరేట్ చేయడానికి ఈ స్కూల్లో పాల్గొనడం జరిగింది. 40 లక్షలతో ఏంటి అంటే, ఇటువైపు ఉన్న ఈ స్కూల్ బిల్డింగు ముందు జస్ట్ సిమెంట్ ఉండింది, పెయింట్ అవ్వలేదు. ప్లాస్టరింగ్ అయిన తర్వాత పెయింట్ పూర్తి అవ్వలేదు. దాని తర్వాత ప్రతి ఫ్లోర్లో గ్రిల్స్ లేవు. 2వ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ అదనంగా కావాలని 3 క్లాస్ రూమ్స్ అడిగారు. దాని తర్వాత ఆ క్లాస్ రూమ్స్లో కావాల్సిన లైట్స్, ఫ్యాన్స్ ఇవన్నీ. అది కాకుండా ఈ గ్రౌండ్ కొంత ఏంటంటే వర్షం వల్ల, వాటర్ వల్ల ఒక లోయలాగా తయారైంది. దీన్ని మళ్ళీ లెవెల్ చేసి అందరికీ సేఫ్టీగా ఉండేటట్టు చేయమని కోరారు. నెక్స్ట్ వాళ్ళ ఆర్ఓ ప్లాంట్ కూడా పని స్టార్ట్ అయిన తర్వాత ఇంకో షెడ్ కింద మూవ్ చేయాలని కోరారు. సో ఇవన్నీ ఇప్పుడు ఈ 40 lakhs పూర్తయిపోయినాయి. వాటిని ప్రారంభించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే వేగసన నర్మేంద్ర వర్మ ఆధ్వర్యంలో బాపట్ల చీలు రోడ్డు సెంటర్ నుంచి అప్పికట్ల గ్రామ శివాలయం వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రైతులతో కలిసి ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే అప్పికట్ల గ్రామంలో ఎద్దుల బండి నడుపుతూ రైతులను ఉత్సాహపరిచారు. అనంతరం పొలంలో భూమి పూజ చేసి నాగులతో దుక్కు దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే వేగసన నరేంద్ర వర్మరాజు. రైతే రాజు అన్న పదానికి నిరంతరం అర్థం చెప్పే ఆ రైతన్నికి ఈరోజు మనం వందనాలు అర్పించాలి, అభినందనలు తెలవాలి, వందనాలు అర్పించాలి, అభినందనలు తెలపాలి. ఈ నేలను నమ్ముకుని జీవించే రైతుకి చంద్రన్న తోడుంటూ దిశ దశ నిర్దేశం చేస్తూ రైతు ఎప్పుడూ కూడా నేలను నమ్ముకుని నేలను సారవంతంగా చేసి ఆర్గానిక్ వ్యవసాయం సైడు ఎకరానికి 1 యూరియా కట్ట మాత్రమే వేస్తూ పాడి పంటలతో పసిడి రాసులతో వర్ధిల్లాలి అంటే ఆ పాడి పంటని సమపాలంగా పశువును కూడా మేపాలి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కొమరపూడి గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. రాష్ట్రంలో ఏరువాక పౌర్ణమి ప్రతి రైతుకు ఒక పండుగ లాంటిదని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రతి రైతు కూడా దుక్కి దున్ని విత్తనం నాటి పంటలు పండించి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతన్నల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు ఎంపీ కృష్ణదేవరాయలు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఎంపీ స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి కొరత లేదని రైతులకు భరోసా ఇచ్చారు. విత్తనాలు, ఎరువుల కొరత ఉన్నట్లుగా వచ్చే అవాస్తవాలను రైతులు ఎవరూ నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశారు. పంట చేతికొచ్చి అమ్మే వరకు కూడా ప్రతి సంవత్సరం మనకి మొదటి నుంచి చివరి దాకా అనేక ఒడిదుడుకులకి లోనవుతా ఉంటాం. మరి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ సంవత్సరానికి మన సత్తెనపల్లి నియోజకవర్గమే కాదు, రాష్ట్రం అంతా కూడా ఎలిమెను ప్రభావాన్ని తప్పించుకొని భగవంతుడు సకాలంలో మంచి వర్షాలు కురిపించి మంచి పాడి పంటలతో అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మరి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం గ్రామంలో కేంద్రీయ విద్యాలయంలో నూతనంగా మంజూరు చేసిన ఇంటర్ తరగతి గదులను ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కేంద్రీయ విద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాది విద్యనన్నారు ఎంపీ. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు ఎంపీ కృష్ణదేవరాయలు సూచించారు. ఆదిలాబాద్ పట్టణ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం రసాభసగా మారింది. ఎజెండా అంశాలను బీజేపీ, బీఆర్ఎస్ స్వతంత్ర కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. సమావేశ వైఫల్యానికి నిరసనగా కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ను బీజేపీ సభ్యులు నిలదీసి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సమావేశం వాయిదా పడిందని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, కాంగ్రెస్ సభ్యులు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎన్నో సమస్యలున్న అత్యవసరం కాని అంశాలతో ఎజెండా పెట్టడాన్ని నిరసిస్తూ మున్సిపల్ సమావేశంలో ప్రతిపక్షాలు బగ్గుమన్నాయి. 60 రోజుల్లో నిర్వహించాల్సిన కోఆప్షన్ ఎన్నిక
ఎన్నికలను చైర్పర్సన్ ఉద్దేశపూర్వకంగానే నిర్వహించడం లేదంటూ ఆరోపించాయి. నేటి ఎజెండాను 22 మంది సభ్యులు వ్యతిరేకించామని, ఈ మేరకు సంతకాలు చేసి పత్రాలను కలెక్టర్కు అందజేస్తామంటూ ప్రతిపక్ష కౌన్సిలర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎజెండా అంశాలపై ప్రతిపక్ష కౌన్సిలర్లు రాద్ధాంతం చేయడం సరికాదని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అత్యవసరమైన అంశాలతోనే ఎజెండాను రూపొందించామన్నారు. ఇందులో తన స్వార్థ ప్రయోజనాలేమీ లేవని స్పష్టం చేశారు. సర్వసభ్య సమావేశాన్ని కేవలం వాయిదా వేశామని, ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఆమోదించుకుంటామని తెలిపారు చైర్పర్సన్ బండారి అనుష. విశాఖ జిల్లా మర్రిపాలెం పాత కరాసలోని ఓ మహిళ తన అత్తగారి ఇంటి నుంచి ముందు ఆందోళన దిగింది. 2వ సంతానం వద్దని, అబార్షన్ చేయించుకోవాలని తనపై అత్త, మామ, భర్త శ్రీనివాస్ ఒత్తిడి చేసినట్టుగా ఆమె ఆరోపించింది. వారం రోజుల పాటు గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారని వాపోయింది బాధితురాలు. గొడవలన్నీ జరిగినా మళ్ళీ వచ్చాను, చేశాను, అన్నీ అయ్యే కలిసి ఉంటున్నాను. అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిందని అది తీసామనేసి ముగ్గురు డోర్ లాక్ చేసి ఎవరు కనబడకూడదని తలుపులు వేసి కొట్టేస్తాను. చేతులు గిరిచేశారు మా ఆయన, జుట్టేలు కొంచేసి బీచ్ మీద కొట్టేస్తాను. ఆదిలాబాద్ జిల్లా శివాజీ చౌక్లోని ప్రసిద్ధ మారమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా మహిళలు డప్పు చప్పుల నడుమ బోనాలను నెత్తిన పెట్టుకుని శోభాయాత్రగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి సామూహిక నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.